ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకుల్లో ముందుండే పేరు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోయాయి. 94 ఏళ్ల వయసులో ఆయన నుంచి వచ్చిన అందమైన చందమామ కథ లాంటి సినిమానే సింగీతం. నాగశ్విన్ విజన్ ఈ సినిమాకు తోడైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. సింగీతం సినిమా కథ విషయానికి వస్తే, బీహార్ జైలు నుంచి తన సొంతూరు కుబేరపురానికి తండ్రి ఆస్తి కోసం వస్తాడు ప్రతాప్ మన్నెం అలియాస్ అయాన్. ఆయన తండ్రి ఉదయ్ మన్నెం అలియాస్ రాహుల్ రవీంద్రన్కు ఆ ఊళ్ళో బంగారు గనులు ఉంటాయి. దాంతో ఎలాగైనా అక్కడున్న గనులు అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ఊరికి వస్తాడు ప్రతాప్. కానీ అప్పటికే ఆ బంగారు గనిని అమ్మి సంపాదించుకోవాలని బ్రహ్మయ్య అలియాస్ బెనర్జీ, ఆయన కూతురు రేణు అలియాస్ శాలిని కొండేపూడి ఉంటారు. అక్కడి ఊరి జనంతో గనుల్లో తవ్వకం పనులు చేయిస్తుంటారు. మరోవైపు ఆ ఊరి మొత్తానికి ఉండే ఒకే ఒక చెట్టు, ఆ చివరి చెట్టులో వాళ్ళ అమ్మను చూసుకొని అందులోనే ఉంటుంది గౌరీ అలియాస్ అహిల్య బమ్రు. చెట్టును కొట్టేసి గనులు తవ్వడానికి ఆమె ససేమిరా అంటుంది. కానీ ఆమెను పక్కకు నెట్టేసి ఆ చెట్టునే కొట్టేస్తారు. దాంతో ఆమె కుబేరుడి గుహలోకి వెళ్ళి దేవుడినే నిలదీస్తుంది. అక్కడి నుంచి ఆ ఊరికి శాపం తగులుతుంది. మాటలు కాస్త పాటలు అవుతాయి. ఏదైనా పాట రూపంలోనే బయటికి వస్తుంది. అలాగే నిజాలు బయటికి వస్తాయి. అవన్నీ ఎలా ఆగుతాయి, మళ్ళీ మామూలు మనుషులు ఎలా అయ్యారనేది ఈ సినిమా కథ. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చెప్పకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. సింగీతం సినిమా కూడా అలాంటి సినిమానే. 94 ఏళ్ల యువకుడు తీసిన సినిమా ఇదని చెప్పొచ్చు. వయసు శరీరానికే కానీ మనసుకు కాదని సింగీతం చూస్తే అర్థమైపోతుంది. ముందు ఆ ఆలోచనకే శతకోటి నమస్కారాలు చెప్పాలి. సినిమా ఎలా ఉందో చెప్పడానికి మాటలు లేవు, అన్నీ పాటలే. ఏం చెప్పినా పాటలోనే. ఆ ఆలోచనే చాలా క్రేజీగా ఉంది. అసలు లైన్ చూసి ప్రయోగం అనుకుంటే పొరపాటే. ఇలాంటి స్టోరీ టెల్లింగ్లో సింగీతం గారు మాస్టర్. అయినా 3.5 దశాబ్దాల కింద మాటలే లేకుండా సినిమా తీసిన ఈయనకు పాటలతోనే సినిమా తీయడం ఓ లెక్కేం కాదు కదా. ఓ అందమైన చందమామ కథలా సంగీతాన్ని తెరకెక్కించారు సింగీతం. ఫస్ట్ పావుగంట మాత్రమే మాటలు, ఆ తర్వాత అంతా పాటలే. ఒక్కసారి మెయిన్ స్టోరీ మొదలయ్యాక ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోతుంది సినిమా. చెట్టు నాటాలి, మంచి పెరగాలి, మనిషిని మనిషిలా చూడాలి, ఇలా చాలా రొటీన్ విషయాలే ఇందులో చెప్పారు సింగీతం. కానీ చెప్పిన విధానం మాత్రం స్టాండింగ్ అప్లాజ్ వచ్చేలా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా కుదిరింది. క్లైమాక్స్లో వచ్చే గోల్డ్ మైన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. స్క్రీన్ మీద స్టార్స్ ఎవరు లేకపోయినా స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించాడు సింగీతం. ఆయన టేకింగ్, ఆలోచన అన్నీ చాలా కొత్తగా అనిపించాయి. గోల్డ్ మైన్స్ చుట్టూ చాలా సినిమాలే వచ్చాయి, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడూ రాలేదు. క్లైమాక్స్లో మనిషి మనిషికి సాయం చేయాలనే సీన్ సింగీతం గారు తెరకెక్కించిన తీరుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినా తప్పులేదు. అంత బాగా రాశారాయన. కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయేమో కానీ బోర్ అయితే కొట్టవు. మంచి సినిమా చూసిన ఫీలింగ్తోనే అందరూ బయటికి వస్తారు. నటీనటులందరూ చాలా బాగా నటిస్తూ తమ గొంతుతోనే ఎవరి పాటలు వారు పాడుకున్నారు. ముఖ్యంగా కొత్త కుర్రాడు అయాన్ బాగున్నాడు. అలాగే అహిల్య బమ్రు నటన చాలా ముద్దుగా అనిపిస్తుంది. తెలుగు అమ్మాయి శాలిని విలనిజం చాలా బాగుంది. వంశీధర్ రెడ్డి నవ్వించాడు. మిగిలిన వాళ్ళంతా చాలా బాగున్నారు. ఇక చివర్లో స్టార్ హీరో క్యామియో ఒకటి ఉంటుంది. అదే ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఆ స్టార్ కూడా చివర్లో వచ్చి అదరగొట్టేస్తాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ ఏంటో ఈ సినిమాతో మరోసారి అర్థమవుతుంది అందరికీ. ఆయన పాటే సినిమాకు ప్రాణం. ప్రతి పాట అద్భుతంగా వినసొంపుగా ఉంది. ఎడిటింగ్ షార్ప్గానే ఉంది. అంకుర్ సంజీవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సంగీతం కోసం సింగీతం ఆలోచనలకు తెర రూపం ఇచ్చిన నాగశ్విన్ కష్టాన్ని కూడా తక్కువ చేయకూడదు. ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం గురించి ఏం చెప్తాం, ఆయన ఓ అద్భుతం అంతే. ఓవరాల్గా సంగీతం మనసులోంచి పుట్టిన చందమామ కథ.